దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము కొరకు దేవుని వాగ్దానము, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. అపోస్తులైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. చక్కటి వాగ్దానముతో కూడినటువంటి వాక్కు దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకందరికి అనుగ్రహించినందుకు ప్రభు నామానికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. మనము చేసినటువంటి ప్రతి అవిధేయతకు మనము శిక్ష అనుభవించాలి అనేది ప్రతి గ్రంథాలలో, ప్రతి మత గ్రంథాలలో రాయబడినటువంటి మాట. మనము చేసిన ప్రతి తప్పిదమును బట్టి, ప్రతి అవిధేయతను బట్టి, ప్రతి దుర్మార్గమును బట్టి, ప్రతి దోషమును బట్టి మనము శిక్ష అనుభవించాలి. మరి ప్రత్యేకించి నిత్యత్వానికి మనం వారసులము కాము, మోక్షానికి వారసులము కాము. మరి మన యొక్క పరిస్థితి ఏంటి అనంటే, మానవుని యొక్క అంచనా, లేఖనాలు చెప్పేటటువంటి మాట, ఖచ్చితంగా నరకానికి వెళ్తాం. అక్కడ నిత్యము అగ్ని ఆరదు, పురుగు చావదు. అనగా అగ్నిలో కాలుతూ ఉంటారే తప్ప చావరు. ఇది మానవుడు చేసినటువంటి తప్పిదములకు వచ్చేటటువంటి శిక్ష. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, క్రీస్తు యేసునందున్నటువంటి వారికి ఆ శిక్ష విధి అనేటటువంటిది లేదు. కారణం, మనము పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా, మొదట మనము దేవుణ్ణి ప్రేమించలేదు, కానీ ఆయనే మనలను ప్రేమించి తనను తాను రిక్తునిగా చేసుకొని శరీరధారిగా కన్యక గర్భాన పరిశుద్ధుడిగా ఈ లోకములో జన్మించి పరిశుద్ధుడిగా జీవించి తన పరిశుద్ధ రక్తము మన అవిధేయతలకు మనము పొందేటటువంటి శిక్ష నుంచి మనలను తప్పించి, మన శిక్షను ఆయన అనుభవించి మనకు పరిపూర్ణ పాప విమోచన అనుగ్రహించి మన పాపములను శుద్ధీకరించి పరిశుద్ధపరిచి నరకము నుంచి మనలను తప్పించి నిత్యత్వానికి వారసులుగా చేయటానికి దేవుడు తన యొక్క పరిశుద్ధ రక్తము మన కొరకు చిందించాడు. ఆ రక్తమును ఆశ్రయించినటువంటి ప్రతి ఒక్కరూ మరణము శిక్ష నుంచి తప్పించబడినటువంటి వారు, పాపము యొక్క శిక్ష విధి నుంచి తప్పించబడినటువంటి వారు. అది క్రీస్తు కృప ద్వారా. ఎందుకంటే ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు. ఏ ఒక్కరు నశించిపోవుట ఆయన చిత్తము కాదు. ఎందుకంటే మనము ఆయన స్వరూపములో మనలను నిర్మించుకున్నారు కనుక మనం నశించిపోవటం దేవుని చిత్తము కాదు అనేది వాక్యం చెప్పేటటువంటి మాట. కనుక మన శిక్ష క్రీస్తు రక్తము చేత తప్పించబడతా ఉంది. దేవునికి స్తోత్రం. మన శిక్ష క్రీస్తునందు తొలగించబడుతుంది. దేవునికి స్తోత్రం. మనము నరకపు అంచుల్లో ఉన్నప్పటికీ క్రీస్తుని ఆశ్రయించినటువంటి మనము నరకము నుంచి తప్పించబడి నిత్యత్వాన్ని పొందుకోబోతున్నాం. బికాజ్ ఆఫ్ క్రీస్తు రక్తము ద్వారా. ఎంత గొప్ప సువర్తమానం అంటే, ప్రతి ఒక్కరికి ఉంటుంది భీతి, నేను నరకానికి వెళ్తానేమో నేను చేసినటువంటి అవిధేయతలను బట్టి అని. మనకు ఆ శిక్ష లేదు. ఎందుకంటే మనకు మారుగా యేసయ్య మన శిక్షను కలువరి శిలువలో మనకు మారుగా ఆయన శిక్షించబడ్డాడు, మనలను శిక్ష నుంచి తప్పించాడు. ఇట్టి ధన్యత ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించి ప్రతి ఒక్కరిని ఆయన నరకం నుంచి తప్పించి నిత్యత్వానికి వారసులగునట్లుగా మనందరికీ దేవుడి యొక్క వాక్యాన్ని ఆపాదించి ఆశీర్వదించి నిత్యత్వానికి వారసులుగా చేయునుగాక. ఆమెన్. మహోన్నతుడు, ప్రేమ కనికరము కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మేము మా అతిక్రమములను బట్టి నరకానికి వెళ్ళటం అది మీ చిత్తము కాదు. అందుకనే మీరు మమ్మల్ని నాయన రక్షించటానికి మాకు మారుగా మా శిక్షను మా స్థానంలో మీరు భరించారు. కలువరి శిలువలో మీరు మా శిక్షను తొలగించారు. ఇటు ధన్యత ప్రతి మనిషికి
ప్రతి మానవునికి కలుగునుగాక. ఎందుకంటే ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళటం నీ చిత్తము కాదు నాయన. అందరూ రక్షించబడాలన్నదే మీ సంకల్పం. అటు సంకల్పం ప్రతి ఒక్కరి జీవితాల్లో యేసయ్య మీ నామం పేరిట కలుగునుగాక. యేసు నామములో స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.